శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మ హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సో ఈ రోజు మనం దర్శక రత్న దాసరి, అమ్మో మా గురువు గారు, అవి అంతకు ముందు మనం చాలా ఎపిసోడ్లు మాట్లాడుకున్నాం. చాలా విషయాలు చాలా అభినందించారు. అందరూ కూడా అప్రిషియేట్ కూడా చేశారు, బాగా చెప్పారని. ఎందుకంటే ఆయన రియల్ లైఫ్ ఇన్సిడెంట్లు మీతో షేర్ చేసుకుని పక్కన కూర్చోబెట్టుకుని రాపించుకున్నావు. అవును అవును, గురువు గారు. సో ఆయన పైన కూర్చుంటే నేను రాసి కింద రాసి ఆయనకి చూపించి ఓకే చేయించుకున్నాం. దాసరి గారికి మన రామోజీరావు గారికి అవును మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదండి. అయ్యో, ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు, మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి అక్కడ భోంచేసి అన్నయ్య అన్నయ్య అంటుంది ఆవిడ, రామోజీరావు గారు భార్య గారు. ఓకే, అన్నయ్య అన్నయ్య అంటూ భోజనాలు చేసి ఇద్దరు మాట్లాడుకుని విషయాలు మాట్లాడుకుని, అంటే ఇద్దరు లైక్ మైండెడ్ పీపుల్ అండి వాళ్ళిద్దరు కదా. మరి అలాంటి ఇద్దరి మధ్య ఎందుకు అంత ఒక పెద్ద గొడవే జరిగిందండి. ఇప్పుడు మహాభారత యుద్ధానికి కారణం ఏంటంటే 5 ఊళ్ళు ఇస్తే అయిపోయింది కదా. ఒక్క 5 ఊళ్ళు, కౌరవ సామ్రాజ్యంలో 5 ఊళ్ళు ఎంతండి? కురుక్షేత్రం లేదు అంతేగా మరి. అంతే, ఇది అంతే. దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ కారణం ఏంటంటేనండి, ఒక జర్నలిస్ట్ కారణం. ఫస్ట్ ఒక జర్నలిస్టు, మీలాంటి జర్నలిస్ట్ కారణం. కొంపెల్ల విశ్వం అని సితార్లో పనిచేసేవాడు. కొంపెల్ల విశ్వం సితార్లో పనిచేసేవాడు. ఈ సితార్లో పనిచేసే దీంట్లో ఎందుకు పనిచేస్తారంటేనండి, సినిమా వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. అంచేత వాళ్ళలో నిబిడీకృతమైన టాలెంట్ని బయట పెట్టుకోవాలని ఒకళ్ళు పాటలు రాసేవాళ్ళు ఉంటారు, కథలు రాసేవాళ్ళు ఉంటారు, అనేకమైన వ్యాపకాలు ఉంటాయండి వాళ్ళకి. ఇవన్నీ ఈ జర్నలిస్ట్గా పనిచేస్తే వాళ్ళందరి దగ్గర పరిచయాలు దొరుకుతాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అవకాశాలు సాధించుకోవచ్చు అని చెప్పి ఎవరైనా ఆశిస్తారు. దాంట్లో తప్పేం లేదు కూడా. కాకపోతే ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే గంగాధర్ శాస్త్రి కూడా పనిచేశాడు చాలా కాలం, 5-6 సంవత్సరాలు పనిచేశాడు. కానీ అతను ఎప్పుడు తప్పలేదు, బయటకు వచ్చేసాడు. అప్పుడు తన వ్యాపకం ఇది కాదు, జర్నలిస్ట్ కాదు అని చెప్పేసి బయటకు వచ్చేసి భగవద్గీత ఫౌండేషన్ పెట్టుకున్నాడు గంగాధర శాస్త్రి. మీకు గుర్తుండే ఉంటుంది. హీ వాజ్ ఆల్సో ఏ జర్నలిస్ట్. ఇంటర్వ్యూ కూడా చేశారు కదా. ఓకే, మా మిత్రుడు ఆయన కూడా. మేమందరం కలిసి ఒక స్కూల్లో ఉన్నాం. అతనికి పాటలు రాయాలనేది ఉండేది. గురువు గారితో బాగా అక్వైంటెన్స్. ఇప్పుడు గురువు గారు అంటే పత్రికల వాళ్ళకి చాలా ఇష్టం అండి, మీకు తెలుసో తెలియదు. గురువు గారు కూడా ఒకప్పుడు జర్నలిస్టే ఆయన. అయితే జర్నలిస్టు పత్రికా వాళ్ళు అంటే, పత్రికా పీపుల్ అంటే చాలా ఇష్టపడేవాడు ఆయన. వాళ్ళతో ముచ్చటించేవాడు. ఎప్పుడు కూర్చోబెట్టి భోజనాలు పిలిచి, టిఫిన్కి కూర్చోబెట్టి విషయాలు చెప్తూ ఉండేవాడు ఆయన. ఎప్పుడైనా ఏ ఇష్యూ వచ్చినా సరే గురువుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఏదో సెన్సేషన్ విషయమో లేకపోతే మంచి విషయాలు చెప్తారని పత్రికల వాళ్ళకి కూడా, జర్నలిస్టులకు కూడా ఒక అభిప్రాయం. సో ఆయనతో మీట్ అవ్వాలంటే చాలా ఉత్సాహపడేవాళ్ళు జర్నలిస్టులు, పరిగెత్తుకుంటూ వచ్చేసేవాళ్ళు. ఇది పత్రికల వాళ్ళకి గురువు గారికి ఉన్న ఇది. ఎందుకంటే అక్కడ పాలకొల్లో ఉండగా ఆయన లోకల్ జర్నలిస్ట్గా కూడా పనిచేశాడు. అంటే అన్ని విషయాలు కూడా ఆయన బాగా నిష్ణాతుడు గురువు గారు. సరే, రామోజీరావు గారి సంగతి తెలిసిందే. ఆయన ఉద్యోగం చేస్తూ, ఉద్యోగంలో పడ్డ ఇబ్బందులు చూసి అక్కడికి వెళ్ళి ఎక్కడో గుజరాత్లో ఉద్యోగం చేస్తూ, ఇది తెలిసిందే చాలామందికి, గుజరాత్ ఉద్యోగం చేస్తూ ఏదో ఇబ్బందులు పడి అసలు నేను ఎందుకు ఉద్యోగం చేయాలి, నేనే ఉద్యోగం చేసే స్థాయికి ఎందుకు రాకూడదు అని చెప్పి ఆలోచనతో పుట్టిందే ఈనాడు. నేను 10 మందికి ఉద్యోగం కల్పించగలను నా బ్రెయిన్ ఉపయోగిస్తే అని చెప్పేసి ఆయన మేధస్సు అలా ఉపయోగించాడు. దాసనారాయణరావు కూడా ఇలాంటి మనిషే. నేను 10 మందిని, ఆయన అవమానాలు పొందిన తర్వాత కూడా నేను ఎలాగైనా ఇక్కడ సాధించాలని చెప్పి 10 మందికి, ఎంతమందికి పని కల్పించారో మీకు తెలుసు. 24 క్రాఫ్ట్స్ 150 సినిమాలు చేసి, అసలు ఊహించరు ఎవరు కూడా. అలాగే ఆయన ఈనాడు అంత స్థాయికి, ఒక రాజ్యాన్ని శాసించగలిగే స్థాయికి ఈనాడుని తీసుకొచ్చాడు ఆయన. ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే, కొంపెల్ల విషయం చేసిన పొరపాటు ఏంటంటే, ఇన్స్టిట్యూషన్కి చెప్పాలి తను ఏం చేసినా సరే. అప్పుడు ఒక ఇదివరకు చెప్పుకున్నాం ఈ మ్యాటర్, మళ్ళీ ఒక గుర్తు చేస్తాను ఒకసారి అంతే. డీటెయిల్గా ఇదివరకు చెప్పాను నేను. గురువు గారి గురించి రాస్తూ ఏం చేశాడంటే, ఆయన
ఏ డే విత్ దాసరి, దాసరితో ఒక రోజు అని చెప్పేసి పెట్టి 3.5 పేజీలు సితార్లో కేటాయించాడు. 3.5 పేజీలు కేటాయించాలంటే మేనేజ్మెంట్కి చెప్పాలి. ఇంచేదంటే పైగా ఆయన అన్ని విషయాలు పరిశీలించే వ్యక్తి రామోజీరావు గారు. తనకు తెలియకుండా ఏ విషయం జరిగేది కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు కాదు, దాదాపుగా 1982, 83 ఆ ప్రాంతంలో నేను చెప్పేది. ఇప్పుడు ఏమండి ఈయన ఏం చేశాడంటే కొంపెల్ల విశ్వం అంతకుముందు గురువుగారిని పాటలు అడిగాడు. అది ఈ రాయకముందు, ఈ డే విత్ దాసరి రాయకముందు విశ్వం అడిగాడు గురువుగారిని పాటలు రాస్తానండి. సరే, ఆ గురువుగారిలో తప్పేం లేదు. ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తాడు ఆయన? నువ్వు చెప్పావా, అక్కడ చెప్పావా, ఇవన్నీ ఆలోచించరు. ఆయన కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటంలో నంబర్ 1 అని తెలుసు ఎవరికైనా. ఆయన తప్పేం లేదు, తప్పేం లేదు కదా. అంతే, అయితే ఆయన కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయటంలో మాస్టర్ కదా ఆయన. అయితే ఆ స్వర్గంలో కొత్త ఆర్టిస్టులతో తీస్తాడు, ఎవరైనా రైటర్స్ వస్తే ఎంకరేజ్ చేస్తాడు. అటప్పుడు పాటలు రాయమన్నాడు. ఇతను చేసిన పొరపాటు ఏంటంటే భార్య పేరుతో పాటలు రాశాడు దాంట్లో, ఓ చిత్రాన్ని. ఇది ఆయనకి తెలిసింది. తెలిసిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏ డే విత్ దాసరి పిలిచి అడిగాడు ఆయన, ఎలా రాసావు, ఎందుకు రాసావు? ఆయన రాయించాడా? ఇవన్నీ అనేకమైన వస్తాయి కదా. అంటే నీ స్వార్థం కోసం పత్రికను ఉపయోగించుకుంటావా, నీ ఇది కోసం మేనేజ్మెంట్కి చెప్పాల్సిన పని లేదా అని అక్కడి నుంచి ఊస్టింగ్ అయిపోయింది. ఇచ్చారు, పెద్ద ఇష్యూ అయింది అది అక్కడ. పర్సనల్ అది డీటెయిల్స్కి వెళ్ళారు. ఇది వచ్చి గురువుగారికి చెప్పాడు. గురువుగారికి చెప్తే ఏమన్నారు, సరే ఎప్పుడైనా వీళ్ళు అందరూ ఆవేశపడలే. ఇటు రామోజీరావు గారు కొంచెం ఆలోచించే, మన దాసరే కదా, మన ఫ్రెండే కదా ఆలోచించే సరిపోయేది ఆయన. ఇటు ఈయన ఆలోచించే సరిపోయేది. ఎలా చేస్తారా, సరే ఏం పర్లేదు నేను ఉన్నాలే నీకు అని చెప్పి ఈయన హామీ ఇచ్చాడు. అదే ఉద్యోగం పోయినా పర్లేదు, నేను ఉంటానులే, నేను ఎలాగ పేపర్ పెడదాం అనుకుంటున్నాను అన్నాడు ఈయన. పేపర్ పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. సరే అయ్యేటప్పటికి ఉదయం అప్పటికే ఆ తర్వాత ప్లాన్ జరిగింది. ఉదయం పేపరు ఎలాగైనా సరే ఈయన దాన్ని మించి అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది ఈనాడు. ఎలాగైనా ఇచ్చేయాలని చెప్పి ఈయన పట్టుదల కదా. పైగా ఈయన కూడా ఆవేశపరుడే అప్పుడప్పుడు. ఈ పెద్దవాళ్ళ ఆవేశాలు ఎక్కడికి దారితీస్తాయంటే ఎంతకైనా దారితీస్తాయి. అవును, అంచేత అప్పట్లో ఎవరో ఏం చెప్పలేరు. పక్కన ఉన్నవాడు కూడా మీకేడు సార్ అసలు, మీరు ఆయనే ఉంది సార్, అసలు మీరే గేడెడ్ సార్ అని డైనింగ్ టేబుల్ మీద చెప్పేవాళ్ళు నేను కళ్ళారా చూశాను, నేను ప్రత్యక్షంగా. ఏం చేద్దంటే అసలు మీ గురించి ఎంత చెప్పుకుంటున్నారు సార్, తిడుతున్నా కూడా పోయిడారని చెప్తారు వీళ్ళు ఇక్కడ. సెలబ్రిటీస్లో ఉన్న వీక్నెస్లు చెప్తున్నాను నేను, నిజం చెప్తున్నాను. ఏం చేస్తే ఇవాళ కూడా చెప్పుకోకపోతే మన లైఫ్ వేస్ట్ సార్. ఎందుకంటే ఒక అవగాహనతో రావాలి ఇప్పుడు మనం. అంతేకాని చెడగొట్టే వాళ్ళే ఉంటారు, చెడగొట్టే వాళ్ళు ఎక్కువ అండి, ఎక్కువ. గురువు గారిని చెడగొట్టిన కూడా ఉన్నారు. అదే చెప్పారు కదా, దీని అర్థం అదే కదా. నేనేమో కొంచెం దూరంగా ఉండేవాడిని ఇట్లాంటికి. అందుకనే ఈయన ఎప్పుడు పంపించేద్దామని చూసేవాళ్ళు ఆ కాంపౌండ్లో మాకు, నన్ను. ఇది కూడా ఉంది చెప్తున్నాను. గురువు గారు కాబట్టి కొంచెం నేనంటే నా క్యారెక్టర్ ఏంటో తెలుసు కాబట్టి ఆయన గౌరవించాడు నిజంగా చెప్పాలంటే. ఇది అయిపోయింది. తర్వాత ఇక స్టార్ట్ చేశాడు ఆయన ఉదయం పేపరు. నిజంగానే స్టార్ట్ చేశాడు. ఆయనకి ఎప్పటి నుంచే ఉంది, ఇప్పుడు దీని గురించే కాదు, ఇది ఒక కారణం తప్ప ఆయనకి పేపర్ పెట్టాలని ఎప్పటి నుంచే ఉంది. ఎప్పుడు పాలకుల నుంచి వచ్చిన తర్వాత, ఇక్కడ ఈయన ఒక పొజిషన్ వచ్చిన తర్వాత, జర్నలిస్టులతోటి ఇదైన తర్వాత పేపర్ పెట్టాలని అప్పుడే ఉంది. అప్పటికి ఈనాడులో ఉన్న ఏబీకే ప్రసాద్ కూడా కలిసినప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేశాడు ఈయన పేపర్ పెట్టారు. ఏబీకే ప్రసాద్ లాంటి సంపాదకుడు, ఎడిటర్ కదా ఆయన అప్పట్లో. ఇచ్చేస్తే ఇంకా ఉంది, ఓహో ఏబీకే ప్రసాద్ కూడా ఉన్నాడు కానీ ఈయనక ఇమ్మీడియట్గా ఎస్టాబ్లిష్ చేసేసి అక్కడ అజామాబాద్ ఏరియాలో పెద్ద ఇది తీసేసుకుని స్టార్ట్ చేశాడు ఆయన. పేపర్ అంటే ఏంటి, ఒక 3 నెలల స్టింగర్స్ని, న్యూస్ జర్నలిస్ట్ని ఫిక్స్ చేసుకోవాలి. స్టింగర్స్ అంటే విలేజ్ల్లో ఉండే వీళ్ళని ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏ ఊరికి ఆ ఊరు ఏజెంట్లు కావాలి. ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి. ఇది వాళ్ళంటే చిన్న స్థాయి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, రామోజీరావు గారు చేసిందేంటి, ముందు 11,000. ఈయన ఏకంగా 2 లక్షలతో స్టార్ట్ చేశాడు. అది బీట్ చేసింది.
ఈనాడు కంటే గొప్పగా ఉంది, ఇది కొట్టేస్తాడు, దాసనారాయణరావు కొట్టేస్తాడని చెప్పేసి వచ్చేసింది. తర్వాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ స్టార్ట్ చేశారు వీళ్ళు. నక్సలైట్ల దగ్గరికి వెళ్ళి కొండపల్లి సీతారామ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసి, అది మీకు తెలుసో గుర్తుందో లేదో చేశారు. చేసి ఇలాగా ఇచ్చేస్తుంటే ఇలా జరుగుతుంది, ఈ వారు ఇలాగ జరుగుతుండగా ఇక రామోజీరావు గారు దాసనారాయణరావు పేరంటూ ఉండడానికి వీల్లేదు ఇక్కడ నా పేపర్లో. దాసనారాయణరావు గారు పేరు కానీ బొమ్మ కానీ పట్టడానికి వీల్లేదని రామోజీరావు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పేపర్కి. ఒకవేళ రామారావు గారు నాగేశ్వరరావు మధ్యలో దాసనారాయణరావు అనుకోండి, దాన్ని మాఫ్ చేసేసి వాళ్ళిద్దరు ఫోటోలో వేసేవాళ్ళు. ఒకవేళ పేరు ఏదైనా వేయాలనుకోండి, ఏదో చిన్న అక్షరాలతో వేసేవాడు. ఓకే, ఇది రామోజీరావు గారు ఇది చేశాడు. ఇక ఈయన ఒక సినిమాలో రామోజీ బానోజీ అని పెట్టి ఒక విలన్ క్యారెక్టర్ క్రియేట్ చేశాడు ఈయన, గురుగారు కూడా. ఇట్లా జరుగుతుంటే ఆయన ఏం చేశాడు, బదనికో ఏదో పేరుతో నవల రాయించాడు చిత్రంలో. అంటే ఎవరో రాసిన దాన్ని ఈయన క్యాష్ చేసుకుంటున్నాడు అని చెప్పేది. మీకు అర్థమైందా? సంపాదకులు వేరు, కాదు సినిమాలు డైలాగులు కూడా ఎవరితో రాయించి ఈయన పేరు వేసుకుంటాడు అన్నట్టు. అది అబద్ధమే కదా న్యాయంగా. అది ఇప్పుడు ఆయన చేసింది తప్పే కదా, ఆయనకి తెలుసు. ఇప్పుడు దాసనారాయణరావు టాలెంట్ ఏంటో తెలుసు ఆయనకి, రామోజీరావు గారికి తెలిసి తప్పు చేసినట్టుగా ఆయన అంత పెద్ద ఆయన విజ్ఞత ఉండాలి కదా, విదురుడు లాంటి విజ్ఞత కావాలంటారు అందరికీ. అదే ఇప్పుడు విజ్ఞత ఉండుంటే దుర్యోధనుడు 5 ఊళ్ళు ఇచ్చేస్తుంటే అయిపోయేది కదా, ఎవరు చెప్పినా విండు. అలాగే రామోజీరావు గారికి మరి ఎందుకు వచ్చిందో మరి ఆ బ్యాడ్ ఇంటెన్షను. ఒకవేళ ఎవరున్నకుండా సైలెంట్గా ఉంటే కొంతకాలం అయిపోయి సైలెంట్ అయిపోద్ది గొడవ. అంటే ఇదేమైందంటే అండి, ఇద్దరి మధ్య ఓ పోటీ తత్వం ఉదయం ఈ పేపర్ రావడం ఇదంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. తర్వాత ఆయన ఎస్టాబ్లిష్ కాలేడు దాసనారాయణరావు గారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు, అక్కడతో కష్టాలు స్టార్ట్ అయ్యాయి పేపర్ వల్ల. రోజు చిల్లుకుండండి, ఇది రోజు డబ్బు ఇవ్వాల్సి వచ్చేది. ఎక్కడ తెస్తాడు ఈయన? నగల తాకట్టు పెట్టాడు, 5 పెట్టాడు, నాకు తెలిసి ఇవన్నీ కేవలం పంతం వల్ల. అంటే పంతం వల్ల కూడా కాదు, అది నడిపే విధానంగా నడిపితే పర్లేదు సార్. ఒకేసారి 2 లక్షల సర్క్యులేషన్ అంటే న్యూస్ ప్రింట్ ఎంత కావాలి? కాదు సార్, ఇప్పుడు ఇక్కడ ఈ పేపర్ పెట్టడానికి రీజను రామోజీరావు గారు అయ్యారుగా. కాదు, రామోజీరావు ఒక కారణమే. ఆయనకు ఒరిజినల్ గా ఉంది పేపర్ పెట్టాలి, ఒరిజినల్ గా జర్నలిస్టిక్ మైండ్ అండి. కాకపోతే ఈయనకి తెలియలేదు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు. అందరూ తినేవాళ్ళు మోసం చేసేవాళ్ళే తప్ప దాసనారాయణరావు గారిని ఆకాశానికి ఎత్తేసి ఇచ్చేసేవాళ్ళు తప్ప మీ పేపర్ అంతా ఇంత ఎంత చెప్పేసి అసలు ఒరిజినాలిటీ దాచేసి పబ్బం గడుపుతున్నారు తప్ప, లేకపోతే బ్రహ్మాండమైన పేపర్ ఉదయం. ఇట్ హ్యాస్ క్రాస్డ్ ఈనాడు, వన్స్ అపాన్ ఎ టైం, నో డౌట్ అబౌట్ ఇట్. ఏమండి, అట్లాంటిది ఫైనాన్షియల్ ట్రబుల్ పట్టణంలో ఈయన ఇబ్బంది పడిపోయి ఇక అమ్మకం పెట్టాడు. మాగుంటి సుబ్బరామరెడ్డి కొనుక్కున్నాడు. సరే, మాగుంటి సుబ్బరామరెడ్డికి బస్తాలతో డబ్బులు ఉన్నాయి, ఆయనకేం లాభం? ఆయనకి లిక్కర్ వల్లే లాభం మెయిన్. లిక్కర్ బిజినెస్ ఏజెంట్స్ తెలుసు కదా మీకు. ఆ తర్వాత ఆయన ప్లాన్గా ఏం చేశాడు, లిక్కర్ అప్పుడు మద్యపాన నిషేధం, తెలుగుదేశం టీడీపీ మద్యపాన నిషేధం పెట్టింది కదా, ఆ నిషేధం హైలైట్ చేసి పారేశాడు ఆయన. దాంతో అమ్మకాలు పడిపోయినాయి, ఏజెంట్లు మొత్తం మద్యపాన నిషేధంతో ఈ లిక్కర్ అమ్మకాలు పడిపోయాయి మొత్తం, కొన్ని ఏజెంట్లు పడిపోయాయి. ఆయన దెబ్బతిని ఆయన ఆపేశాడు పేపర్. లేకపోతే ఎన్ని మేఘ సందేశం, శివరంజన పేపర్ గురువు గారు ఉండగా ఈయన ఆన్సర్లు చెప్పేవాడు. ఆయన అసలు పెద్ద అజామాబాద్ ఏరియాలో పెద్ద సైట్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఉదయం అంటే భయపడేవాళ్ళు, నక్సలైట్లు కూడా ఇంటర్వ్యూలు చేసినని. సో ఇలాంటి ఇదిలో పెద్దవాళ్ళు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఒక్క క్షణం ఇది ఇతను చేయగలడా, ఇతను చేస్తాడా, ఇతను ఎలాంటి వాడు అని ఆలోచించుంటే ఎవరి గురించి చెప్పినా సరే, ఇప్పుడు నా గురించి మీకు చెప్పినా, మీ గురించి నాకు చెప్పినా కూడా ఇద్దరు సామాన్యులు కాదు, ఇద్దరు అసామాన్యులు. మరి కలుసుకున్నారు అయ్యయ్యా. ఒక కాన్ఫెడరేషన్ వస్తే, అది కూడా చెప్పాను మీకు, అది ఇదివరకు ఎపిసోడ్ చెప్పాను. కాన్ఫెడరేషన్ వస్తే అప్పటి నుంచి ఆయన ఈ స్టూడియోకి వెళ్ళటం మానేశాడు ఆయన. ఈయన ఎవరు, రామోజీ ఫిల్మ్ సిటీ
రామోజీ ఫిల్మ్ బోర్డు కాన్ఫెడరేషన్ అంటే తెలుసుగా మీకు, ఫెడరేషన్ అంటే కార్మికులందరినీ అన్ని రాష్ట్రాలని కాన్ఫెడరేషను ఒక చోట జరుగుద్ది, వెన్యూ పెట్టుకుంటారు. ఒకరోజు హైదరాబాద్లో పెట్టారు ఇది వెన్యూ. హైదరాబాద్లో పెడితే వీళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ అయితే కంఫర్ట్గా ఉంటుంది, హోటల్స్ కూడా ఉన్నాయి కదా, వచ్చే పెద్దవాళ్ళందరికీ కూడా హోటల్స్ కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి రామోజీ ఫిల్మ్ సిటీ వెన్యూ పెట్టుకున్నారు. పెట్టుకుని అక్కడికి వెళ్ళి చెప్పారు ఇలా వెన్యూ పెట్టుకోదలుచుకున్నామని. బాపిరెడ్డి గారు ఏమన్నారంటే ఉండండి మరి రామోజీ గారిని అడగాలి కదా, దాసరి గారు వస్తారని చెప్పారు. అక్కడ దాసరి గారు వస్తారని చెప్తే ఆయన ఏమన్నాడు, ఆయన అక్కడ సరే ముందు గురువుగారిని అడిగారు. ఫస్ట్ గురువుగారిని అడుగుతారు. గురువుగారిని అడిగారు. గురువుగారిని ఏమన్నారంటే సరే ఇలా వెన్యూ అక్కడ పెడదాం అనుకుంటున్నాం, నాకే ఉందయ్యా వస్తాను నేను అన్నారు. అది గొప్పవాళ్ళ విషయం. గొప్పవాళ్ళు అనుకోవడానికి ఉదాహరణ ఇదే. మనసులో పెట్టుకోవాలి ఆయన ఏవి, ఇది మనం గ్రహించాల్సింది, దీని నుంచి మనం గ్రహించాలి. ఓకే ఇది అయిపోయింది. అక్కడికి వెళ్ళి చెప్పారు. రామోజీ గారు కవర్ చేశారు. కవర్ చేస్తే బాపిరెడ్డి గారు వెళ్ళి చెప్పారు ఇలాగా మరి ఆయన దాసనారాయణ గారు వస్తారట, మరి వెన్యూ ఇద్దామా వద్దా అని అడిగితే ఒక కండిషన్ మీద ఇద్దాం అన్నాడు ఆయన. ఫస్ట్ నా దగ్గరికి చీకి రావాలి ఆయన దాసనారాయణరావు గారు, టీ తాగాలి ప్లస్ ఫస్ట్ మనమే ఇన్వైట్ చేయాలి ఆయన్ని. అసలు ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు, రామోజీరావు గారు కానీ దాసనారాయణరావు గారు ఇద్దరు ఒకళ్ళనొకరు ఎలా గౌరవించుకున్నారో చూడండి. బ్యాండ్ మేళం పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీకి ఆహ్వానించి రామోజీ గారితో ఒక గంట టీ తాగి ఆ ఇంటికి తీసుకెళ్లి టీ తాగించి కాన్ఫెడరేషన్లో అటెండ్ అయ్యి వచ్చారు ఆయన. ఇలా కలిసిపోయారు ఆయన. అంచేత పెద్దవాళ్ళ దీంట్లో ఎప్పుడు చిన్నవాళ్ళు పోతారు కానీ పెద్దవాళ్ళ మధ్యలో వెళ్ళిపోతే ఇదెవరు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, కానీ ఇది మంచి వర్డ్ వేసారండి లాస్ట్ లో, పెద్దవాళ్ళ మధ్య వెళ్తే చిన్నవాళ్ళు పోతారు. అదొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత గ్రేట్గా ఆలోచించారనేది, మనం వాళ్ళ బ్రెయిన్ ఎంత గొప్పగా ఆలోచించారు వాళ్ళ మేధావులు అనేది కూడా మనం తెలుసుకోవాలి సార్. ఒక్క నిమిషం ఇచ్చేదంటే ఒకళ్ళనొకళ్ళు ఎంత చేసుకున్నా కూడా ఎంత గొప్పగా ట్రీట్ చేశారంటే రామోజీరావు గారు. ఈయన కూడా ఏమన్నాడు వినగానే, నాకేముందయ్యా అదేంటి ఆయనతో నాకేంటి, ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు ఈయన. ఆయన ఏమన్నాడు, దాసరి గారిని మనమే ఇన్వైట్ చేయాలి, మనమే సత్కరించాలి, ముందు కాన్ఫెడరేషన్ వాళ్ళు కాదు, మనం సత్కరించిన తర్వాతే ఫస్ట్ టైం ఆయన వస్తున్నాడు రామోజీ ఫిల్మ్ సిటీకి అని చెప్పేసి బ్యాండ్ మేళంతో మొత్తం స్టాఫ్ అంతా వెళ్ళి ఆయన పెద్ద దండేసి రామోజీ గారింటికి ఊరేగింపుకి తీసుకెళ్ళారు. ఇంతకంటే గొప్ప సన్నివేశం ఎక్కడన్నా ఉంటుందండి అసలు. అంచేత మహాత్ములు అందరూ వాళ్ళు అమరజీవులైనా కూడా అమరజీవులు అయ్యారు కదా నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ బుక్ ఏంటండి, బుక్ ఇస్తాను, చూపిస్తాను. గురువు గారి అనుమతితో గురువుగారు చెప్పి నేను రాసిన దర్శక కేసరి దాసిని ది లైన్ ఆఫ్ టాలీవుడ్ ఇదండి. లైన్ ఆఫ్ టాలీవుడ్. ఈ పుస్తకాలు కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. నా నంబరు 9848384469. నంబర్ మరోసారి 9848384469. పుస్తకాలు కావాల్సిన వాళ్ళు నాకు నేరుగా ఎంత రాత్రి అయినా కూడా ఫోన్ చేయొచ్చు. ఇదండి పుస్తకం.